ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇలన్ మస్క్ కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్ షేర్ల ట్రేడింగ్ నాస్డాక్ ఎక్స్చేంజ్ లో అధికారికంగా ప్రారంభమైంది. చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచిన స్పేస్ ఎక్స్ షేర్లను కొనుగోలు చేసేందుకు భారతీయ ఇన్వెస్టర్లకు కూడా ఇప్పుడు లైన్ క్లియర్ అయింది. డైరెక్ట్ ఐపీఓ అలాట్మెంట్ లో భారత్ కు అవకాశం లేకపోయినప్పటికీ సెకండరీ మార్కెట్ ద్వారా భారతీయులు ఈ షేర్లను ఎలా సొంతం చేసుకోవచ్చు, దీనికి ఉన్న మార్గాలేంటి ఇప్పుడు చూద్దాం. దాదాపు $1.75 ట్రిలియన్ రికార్డ్ వాల్యుయేషన్తో ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ గ్లోబల్ స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి ఈ షేర్లకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. ఐపీఓ ప్రక్రియలో భారత్కు నేరుగా దరఖాస్తు చేసుకునే అవకాశం లేకపోయినా నాస్డాక్లో ట్రేడింగ్ మొదలైన తర్వాత భారతీయ రిటైల్ ఇన్వెస్టర్లు సెకండరీ మార్కెట్ ద్వారా వీటిని కొనుగోలు చేయొచ్చు. అంతర్జాతీయ బ్రోకరేజ్ ప్లాట్ఫారంల ద్వారా ఈ ప్రక్రియ సులువవుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిబరైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద ఒక భారతీయ పౌరుడు ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా $2,50,000 వరకు విదేశాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ రూట్ ద్వారానే భారతీయులు స్పేస్ ఎక్స్ షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇన్వెస్టర్లు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. ఐపీఓ అలాట్మెంట్ ధర అయిన $135కు కాకుండా మార్కెట్ లిస్టింగ్ తర్వాత నాస్డాక్లో నడుస్తున్న ప్రస్తుత సెకండరీ మార్కెట్ ధరకే ఈ షేర్లను కొనాల్సి ఉంటుంది. ఇది కాకుండా యుఎస్ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే భారతీయ మ్యూచువల్ ఫండ్స్ లేదా గ్లోబల్ ఫీడర్ ఫండ్స్ ద్వారా కూడా స్పేస్ ఎక్స్ షేర్లలో పరోక్షంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఏదేమైనా స్పేస్ ఎక్స్ గ్లోబల్ ఎంట్రీతో భారతీయ ట్రేడర్లకు ఒక సరికొత్త మరియు భారీ ఇన్వెస్ట్మెంట్ అవకాశం దొరికినట్లయింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.